3 సార్లు శాసనసభ సభ్యుడిగా మదర నుంచి ఖమ్మం జిల్లా నుంచి ప్రజాప్రతినిధిగా ఎన్నుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజా సమస్యలు పరిశీలించి కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేయటం కోసం అవకాశం కల్పించినటువంటి మదర శాసనసభ నియోజకవర్గ ప్రజానికానికి ఖమ్మం జిల్లా ప్రజానికానికి శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాను. మిత్రులారా, ఈ పీపుల్స్ మార్చ్ పాదయాత్ర బట్టి విక్రమార్క పాదయాత్ర కాదు. అధికార మదంతో తలకి పొగరెక్కి రాష్ట్ర సంపదంతా దోపిడీ చేస్తూ ప్రజలకి రావాల్సినటువంటి వనరుల సంపదని రాకుండా కొల్లగొడుతున్నటువంటి ఈ టిఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పెద్ద ఎత్తున యావత్ తెలంగాణ సమాజం చేసినటువంటి మార్చ్ ఈ పీపుల్స్ మార్చ్ అని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. అనేక ప్రాంతాల్లో చాలా సంఘటనలు చూశాను. నేను ఆదివాసీ బిడ్డలను కలిశాను. ఆదిలాబాద్ జిల్లాలో పిప్పిర్లో మొదలైనటువంటి నా ఈ యాత్ర కొన్ని సంఘటనలు తప్పనిసరిగా మీ అందరితో పంచుకోవాలనుకున్నాను. కేవలం 10 నిమిషాల్లో ముగిస్తాను. నేను దేవగూడ అనేటువంటి గ్రామంలో రోడ్డు మీద నడుచుకుంటూ వస్తా ఉన్నాను. ఆ గ్రామం అంతా రోడ్డు మీదకి వచ్చి అక్కడ ఉన్నటువంటి గోండ్లు కులాలకు సంబంధించిన వర్గాలకు సంబంధించినటువంటి ప్రజానికి నా చేయి పట్టుకొని మా గూడానికి రావాలని తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి వాళ్ళందరూ నాకు చెప్పిన మాట ఏంటంటే, అయ్యా, మన రాష్ట్రం వస్తే మాకు భూములు వస్తాయి, ఆత్మగౌరవంతో బతకొచ్చని ఆశపడ్డాం, సకల జనుల సమ్మెలో పాల్గొన్నాం. కానీ రాష్ట్రం వచ్చింది. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఇచ్చిన ఫారెస్ట్ రైట్స్ యాక్ట్కి సంబంధించినటువంటి పోడు భూములు సంబంధించి కూడా పట్టాలు ఇవ్వకుండా అడవిలోంచి మమ్మల్ని బయటికి పంపిస్తూ ఉన్నారు. కన్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అని అడవిలో పుట్టి అడవిలో పెరిగి అడవిలో బతుకుతున్నటువంటి మమ్మల్ని అందరినీ బయటికి పంపిస్తే నీళ్లలోంచి బయటపడ్డ చేప పిల్లల్లాగా గిలగిలా కొట్టుకుంటున్నాం. మేము మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం వచ్చి మా బతుకులు బాగు చేస్తే తప్ప మేము బతకలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. మన్ను టెండల్లో మా కోసం నడుచుకుంటూ వచ్చావు, మా తండ్రిలాగా వచ్చావు, నిన్ను దీవిస్తున్నాం, మేము ప్రార్థిస్తూ ఉన్నాం, మీతో నడుస్తాం. మళ్ళీ ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొని వచ్చి మా చేయి పట్టుకొని మమ్మల్ని అడవిలోకి తీసుకొని వెళ్ళి మా మూబులు మమ్మల్ని దున్నిచ్చే ఏర్పాటు చేయండి, మా నీళ్ళల్లో చేపలు పట్టుకునేటువంటి ఏర్పాటు చేయండి, మా పెళ్లిళ్ళు చేసుకునే కార్యక్రమంలో చిన్న చిన్న పందిర్లు వేసుకోవటానికి కూడా అడ్డుపడుతున్నటువంటి ఫారెస్ట్ అధికారులను అడ్డు తొలగించి మా బతుకులు భవిష్యత్తు చూడండి అని చెప్పి వాళ్ళు గోండు భాషలో దేవుణ్ణి ప్రార్థిస్తూ నాకు ఆశీర్వదించి నీ పాదయాత్ర విజయవంతం కావాలని, తద్వారా ఇందిరమ్మ రాజ్యం కావాలని ఆశీర్వదించి పంపించినటువంటి ఆ గోండు తల్లులకు కూడా నమస్కరిస్తూ మీ ఆశీస్సులు తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో నెరవేరుతాయని సాక్ష్యమే అశేషంగా కదిలి వచ్చిన ఖమ్మం జల ప్రవాహం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. మిత్రులారా, అక్కడి నుంచి ఇంకా కొద్దిగా ముందుకు వచ్చాను. మనందరికీ తెలిసిందే జల్ జంగల్ జమీన్ అనే నినాదంతో పోరాటం చేసినటువంటి కొమరం భీమును పట్టుకోవటానికి వేసినటువంటి క్యాంపు దగ్గర ఉన్నటువంటి గోండులు కూడా కలిశారు. వాళ్ళ పుస్తకాలు చూపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాకు భూములు పట్టాలు ఇచ్చింది, పోడు భూములు అని చెప్పి ధరణి అనేటువంటి ఒక మహమ్మారిని తీసుకొని వచ్చి మాకు భూములు లేకుండా చేస్తున్నటువంటి ప్రభుత్వం పైన మళ్ళీ కొమరం భీమ్ స్ఫూర్తితో యుద్ధం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మీ వెనక నడవటానికి సిద్ధంగా ఉన్నాం, మా సందేశం రాష్ట్ర వ్యాప్తంగా చెప్పండి అని చెప్పిన వారి మాటలు కూడా చెప్తా ఉన్నాను. తనలో ఒక్కసారి ఆలోచన చేయండి. మనం కొట్లాడి తెచ్చుకున్నాం తెలంగాణ రాష్ట్రాన్ని, నిధులు నీళ్లు నియామకాలు ఆత్మగౌరవాన్ని తెచ్చుకున్నాం. ఎక్కడే ఆత్మగౌరవం? నడుస్తూ ఉంటే ఒక తల్లి ఎదురొచ్చి దీపంతో ఆ దీపారాధన చేసి ఆశీర్వదించి, బిడ్డ
నేను కూడా ఆశించాను, ఈ రాష్ట్రంలో ప్రభుత్వం వస్తే మా బిడ్డలందరికీ ఉద్యోగాలు వస్తాయని. ఉద్యోగాలు రావట్లేదు. నేను క్యాన్సర్తో బాధపడుతూ ఉన్నాను. నా క్యాన్సర్తో బాధపడుతూ కూడా మిషన్ గుట్టి నా బిడ్డను చదివిస్తూ ఉన్నాను. నేను చనిపోకముందే నా బిడ్డకింత ఉద్యోగం వస్తే చూద్దామని ఎదురు చూస్తూ ఉన్నాను. 4-5 సంవత్సరాలు అవుతుంది, ఉద్యోగం రాలేదు. నా క్యాన్సర్ మాత్రం ముదిరిపోయింది. నేను నా బిడ్డను ఉద్యోగంతో చూస్తానో లేదో నాకు తెలియదు, కానీ ఇటువంటి వందలాది వేలాది మంది బిడ్డలు మాత్రం నీ చేతుల్లో పెడతా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇటువంటి బిడ్డలకి ఉద్యోగాలు వచ్చేటట్టు చూడమని ఆ తల్లి ఆశీర్వదించి పంపించినటువంటి మాట కూడా మీకు చెప్తా ఉన్నాను. మిత్రులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. తల్లిదండ్రులు కూలీనాలు చేసుకొని 100 రోజులు పనికి పోయి ఎంతో కొంత ఎకరమో 2 ఎకరాల్లో పంట పండించి స్వేదం చిందించి బిడ్డను చదివిస్తే ఉద్యోగాలు వస్తాయని ఆశపడి ఎదురు చూస్తూ ఉంటే 9.5 సంవత్సరాలుగా ఉద్యోగాలు రాక గడ్డాలు మీసాలు పెంచుకొని ఒకళ్ళు రోడ్డు అమ్మటి సోడాలు అమ్ముకుంటున్నారు. ఒకళ్ళు పెళ్లిళ్ళలో సప్లయర్స్గా వెళ్తా ఉన్నారు. కొద్దిమంది రోడ్డు మీద పళ్ళ దుకాణం పెట్టి బతుకుతున్నారు, బజ్జీలు పెట్టుకొని అమ్ముతా ఉన్నారు. ఇది కాదు మనం కోరుకున్న తెలంగాణ. సంపదతో కూడినటువంటి తెలంగాణ ప్రజానికి అందరికీ పంచబడితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ మనకు వస్తాయని ఆశపడి కొట్లాడాం. ఉద్యోగాలు రావట్లే, సంపద పోయింది, 5 లక్షల కోట్ల అప్పు అయిపోయింది, పేదలకు పంచిన భూములు పోతా ఉన్నాయి. ఉన్నారు ఇక్కడ మన ప్రీతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు, వారి నానమ్మ శ్రీమతి ఇందిరాగాంధీ గారు పంచిన 24 లక్షల ఎకరాలు ఈ రాష్ట్రంలో ఒక్కొక్క ప్రాంతంలో కోట్లాది రూపాయల విలువైనటువంటి భూముల్ని ఈ ప్రభుత్వం 3 ఎకరాల భూ పంపిణీ చేస్తానని పంచకపోగా ఉన్న భూములు కూడా లాక్కుంటున్నారు. ఒక దగ్గర చెప్పాం, హైదరాబాద్ నడిబొడ్డులో ఉన్నటువంటి కోట్లాది విలువైనటువంటి భూములు తీసుకుంటా ఉంటే పెద్దలు గద్దరన్న, నాతో పాటు జీవనన్న, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అట్లాగే జీవనన్న, హనుమంతరావు గారు కూడా వచ్చారు ఆ భూములు చూడటానికి. చూడటమే కాదు, వాళ్ళందరికీ మాటిచ్చాం, కాంగ్రెస్ ప్రభుత్వాల ద్వారా పంచినటువంటి ఏ ఒక్క ఎకరం భూమిని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం గుంజుకుంటూ ఉంటే చూస్తూ ఊరుకోవటానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు. మీ భూములు మీకే ఉంటాయి, ఈ భూముల్ని కాపాడుతామని చెప్పి వచ్చాం. నడుచుకుంటూ ముందుకు వస్తా ఉన్నాను. నల్లగొండ జిల్లా కొప్పోలు గ్రామం దగ్గరకు వచ్చేవరకు పెద్ద ఎత్తున నకరికల్ శాసనసభ నియోజకవర్గంలో భారీ ఎత్తున మహిళలంతా ముందుకొచ్చి కూలీనాలు చేసుకుంటూ, అప్పుడే కూలి చేసుకుంటూ రోడ్డు మీదకి వచ్చారు. నడుస్తూ ఉంటే చేయి పట్టుకున్నారు. అన్నా, మేము వెనకబడ్డోళ్ళం, బలహీన వర్గాలం, భయంగా వస్తూ ఉన్నాం, నువ్వు పాదయాత్ర చేసుకుంటూ వస్తూ ఉన్నావు, మా కొండంత ధైర్యం, కొండంత అండ మీరు నడుస్తూ ఉన్నారు, మీతో పాటు మేము కూడా నడుస్తూ ఉన్నాం. గొంతెత్తి అడుగుతా ఉన్నాం, మేము మాకింత ఇల్లు ఇవ్వండి, ఇంత జాగా ఇవ్వండి, మీ ప్రభుత్వం రావాలి, వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది నిరుపేద కుటుంబాలకి 2 గదుల ఇల్లు ఇవ్వాలి, దానికోసం మీ వెనక నడుస్తాం, కదం తొక్కుతామని ఆ తల్లులు మాటిచ్చి పంపించారు. ఇంకా ఒక నల్లగొండ దగ్గరకు వచ్చాను, వెంకటరెడ్డి గారి నియోజకవర్గం దగ్గర మాట్లాడటానికి వచ్చేవరకు ఒక సోదరి వడివడిగా ఉరుక్కుంటూ వచ్చి ఒక సోడా కొట్టి నాకు ఇస్తే, అన్న ఎండలో అలసిపోయి నడుస్తూ ఉన్నావు, ఈ సోడా తాగనిచ్చి, నేను అడిగాను, తల్లి ఏం చేస్తున్నావు అంటే, బిఎడ్ చేశాను, ఎంపెడ్ చేశాను, నేషనల్ ప్లేయర్ నేను ఎస్సీ మాదికి సంబంధించినటువంటి దాన్ని నేషనల్ ప్లేయర్ అలాంటి వాళ్ళ కోసమైనా మీరు
ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పినప్పుడు నిరుపేద సింగరేణి తీసుకొని రావటం కాదు, ప్రజానికానికి
ఎంత కష్టాలున్నా కాంగ్రెస్ పార్టీని విడనాడలేదు, కాంగ్రెస్ పార్టీ ఆలోచన విడనాడలేదు। टीआरएस ने आप पे आक्रमण किया मगर आप पीछे नहीं हटे। మీరు ఎన్ని కష్టాలున్నా కాంగ్రెస్ పార్టీని సమర్థించిండ్రు, కాంగ్రెస్ పార్టీ కోసం కొట్లాడిండ్రు। टीआरएस ने आप पे आक्रमण किया मगर आप पीछे नहीं हटे। మీరు ఎన్ని కష్టాలున్నా కాంగ్రెస్ పార్టీని సమర్థించిండ్రు, కాంగ్రెస్ పార్టీ కోసం కొట్లాడిండ్రు। तो इसलिए आपका बहुत बहुत धन्यवाद। ఇందుకోసమే మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తాను। तेलंगाना एक सपना था, తెలంగాణ ఒక స్వప్నం, తెలంగాణ ఒక స్వప్నంగా ఉండేది। गरीबों का सपना, किसानों का सपना, मजदूरों का सपना, कमजोर लोगों का सपना। నిరుపేదలకి, రైతులకి అందరికీ తెలంగాణ రాష్ట్రం ఒక స్వప్నంగా, ఒక కలగా ఉండేది। और 9 साल के लिए टीआरएस ने इस सपने को कुचलने का काम किया। 9 ఏళ్ల పాటు టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ కళని ధ్వంసం చేసింది, నాశనం చేసింది। आपने कोई सपना देखा था और टीआरएस ने कुछ और कर डाला। మీ కళ ఒకటి ఉండే, టిఆర్ఎస్ పార్టీ దానికి వ్యతిరేకంగా చేసింది। और अब टीआरएस पार्टी ने अपना नाम बदल दिया। ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళ పేరే మార్చుకున్నారు। नया नाम लाए हैं बीआरएस। టిఆర్ఎస్ కి కొత్త పేరు బిఆర్ఎస్। मतलब बीजेपी रिश्तेदार समिति। బిఆర్ఎస్ అంటే బీజేపీ రిష్తేదార్ సమితి, బీజేపీకి బంధువుల పార్టీ। चीफ मिनिस्टर सोचते हैं कि वो तेलंगाना के राजा हैं। ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణకి ఒక రాజుగా భావిస్తుంటాడు। कि तेलंगाना उनकी जागीर है, उनकी है। తెలంగాణ ఒక జాగీర్ అని అనుకుంటాడు। जो जमीन इंदिरा अम्मा ने और कांग्रेस पार्टी ने दलितों को, आदिवासियों को, गरीब लोगों को दी, वो जमीन टीआरएस वापस ले रहा है। ఇందిరాగాంధీ గారు కాంగ్రెస్ పార్టీ నిరుపేదలకి, దళితులకి, ఆదివాసీలకు ఇచ్చిన భూములని కేసీఆర్ లాక్కుంటున్నాడు, నిరుపేదల భూములు లాక్కుంటున్నాడు। मैं आपको कह रहा हूं, आपने ये सवाल भारत जोड़ो यात्रा में भी उठाया था। ఈ భూముల విషయం భారత్ జోడో యాత్రలో కూడా మీరు నా దృష్టికి తీసుకొచ్చిండ్రు। ये जमीन चीफ मिनिस्टर की नहीं है, ये जमीन आपकी है। ఈ భూములు ముఖ్యమంత్రివి కావు, ఈ భూములు మీవి। ये आपका हक है और ये जमीन जो आपकी है वो कांग्रेस पार्टी आपके हवाले करेगी। ఈ భూములు మీ హక్కు, కాంగ్రెస్ పార్టీ ఈ భూములకి మీకు హక్కు కల్పించిందని చెప్పి మనవిస్తాను। भ्रष्टाचार में आपके चीफ मिनिस्टर ने कोई कमी नहीं छोड़ी। అవినీతిలో ముఖ్యమంత్రి ఏది చాలా 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 అవినీతి తోసుకున్నాడు। कलेश्वरम प्रोजेक्ट में 1 लाख करोड़ रुपए उन्होंने लिया, छीना। కాళేశ్వరం ప్రాజెక్ట్ లో 1,00,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది। धरनी पोर्टल के बारे में आपने मुझे भारत जोड़ो यात्रा के समय समझाया। ధరణి విషయం, ధరణి భూముల విషయం నేను భారత్ జోడో యాత్ర చేసినప్పుడు మీరందరూ నాకు చెప్పారు कि चीफ मिनिस्टर आपकी जमीन किस प्रकार से छीनते हैं। ధరణి ద్వారా ముఖ్యమంత్రి ఏ విధంగా భూములు దోచుకుంటున్నాడో మీరు నాకు చెప్పారు। मिशन ककटिया में उन्हें जबरदस्त भ्रष्टाचार किया। మిషన్ భగీరథలో 1,000 కోట్లు దోచుకున్నారు। समाज के हर सेक्टर को, हर सेक्टर से उन्होंने कुछ ना कुछ चोरी किया है। సమాజంలో అన్ని రంగాల నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దోచుకున్నారు। किसानों से, दलितों से, आदिवासियों से, युवाओं से, सबसे आपके चीफ मिनिस्टर ने धन छीना है। రైతుల నుంచి, దళితుల నుంచి, ఆదివాసుల నుంచి
సమాజంలో అన్ని వర్గాల నుంచి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దోచుకున్నాడు. हमने पार्लियामेंट में बीजेपी के खिलाफ हम खड़े हुए. भैया बात करो. पार्लियामेंट में कांग्रेस पार्टी बीजेपी के खिलाफ खड़ी रही. పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతుంది. मगर टीआरएस और आपके चीफ मिनिस्टर ने बीजेपी की बी टीम का काम किया. పార్లమెంట్ లో మీ ముఖ్యమంత్రి టిఆర్ఎస్ పార్టీ బీజేపీకి బి టీమ్ గా పనిచేసిండ్రు. जब हमने किसान बिल का मुद्दा उठाया तो पार्लियामेंट में टीआरएस ने बीजेपी की पूरी मदद की. రైతుల బిల్లు, ఫార్మర్స్ బిల్లు పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. టిఆర్ఎస్ పార్టీ బీజేపీకి మద్దతు పలికింది. जो भी नरेंद्र मोदी जी चाहते हैं आपके चीफ मिनिस्टर उनके लिए कर देते हैं. నరేంద్ర మోదీ గారు ఏ నిర్ణయం తీసుకున్నా మీ ముఖ్యమంత్రి కేసీఆర్ దానికి సమర్థిస్తున్నాడు. क्योंकि नरेंद्र मोदी के हाथ में आपके चीफ मिनिस्टर का रिमोट कंट्रोल है. ఎందుకంటే కేసీఆర్ యొక్క రిమోట్ కంట్రోల్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల్లో ఉంది కాబట్టి. कांग्रेस पार्टी ने पहले वरंगल में रायतू डिक्लेरेशन किया. रायतू डिक्लेरेशन కాంగ్రెస్ పార్టీ వరంగల్లో రైతు డిక్లరేషన్ ప్రకటించింది. उसके बाद हैदराबाद में यूथ डिक्लेरेशन किया. దాని తర్వాత హైదరాబాద్ లో యూత్ డిక్లరేషన్ ప్రకటించిండ్రు. और आज एक आपके लिए एक ऐतिहासिक कदम उठा रहे हैं. ఇది ఒక చారిత్రాత్మక ముందడుగని చెప్పి మనం చేస్తున్నాను. చేయూత वायदा చేయూత చేయూత 4,000 रुपए हर महीने सीनियर सिटीजन्स विधवाओं के लिए पेंशन 4,000. ఒక చాలా చారిత్రాత్మక విషయం నేను ప్రకటిస్తున్నా. పెద్దలకి, విధవులకి, వయసులో పెద్ద మనుషులకి పెన్షన్ 4,000 రూపాయలు ప్రకటిస్తున్నాను. ये एक और कदम है गरीबों की मदद करने का. ఇది నిరుపేదలకి సాయం చేయడానికి మరో ముందడుగు. और दूसरी बात, जो पोडू जमीन है, पोडू लैंड, वो हम आदिवासी भाइयों को देंगे. మేము వచ్చిన తర్వాత ఆదివాసులకి పోడు భూములు మొత్తం కూడా ఇవ్వడం జరుగుతుంది. कुछ महीने पहले हम कर्नाटक में चुनाव लड़े. కొన్ని నెలల క్రితం కర్ణాటకలో ఎలక్షన్ జరిగినాయి. उधर भी एक भ्रष्ट सरकार थी. అక్కడ కూడా ఒక అవినీతి ప్రభుత్వం ఉండింది. गरीब विरोधी सरकार थी. నిరుపేదల వ్యతిరేక ప్రభుత్వం అది. कांग्रेस पार्टी ने उस सरकार को परे कर दिया, हरा दिया. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఒక అవినీతి ప్రభుత్వాన్ని ఓడగొట్టింది. कांग्रेस पार्टी के साथ कर्नाटक में कर्नाटक का हर गरीब व्यक्ति खड़ा हो गया. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీతో సహా కాంగ్రెస్ పార్టీకి తోడు ప్రతి కుటుంబం నిలబడ్డది. एक तरफ बीजेपी और उनके अरबपति, ఒక సైడు బీజేపీ పైసలు ఉన్న వాళ్ళందరూ ఒక సైడు, और दूसरी तरफ कर्नाटक के किसान, मजदूर, दलित, आदिवासी, छोटे दुकानदार, माइनॉरिटीज, पिछड़े लोग सब एक साथ खड़े हो गए. వేరే తరఫున కర్ణాటకలో రైతులు, కూలీలు, దళితులు, ఆదివాసీలు, చిన్న వ్యాపారులు అందరూ కూడా ఒక పక్షాన్ని నిలబడ్డారు. और वैसे ही तेलंगाना में होने जा रहा है. తెలంగాణలో కూడా ఇదే విధంగా జరగబోతోంది. एक तरफ आपके चीफ मिनिस्टर, उनका परिवार और उनके 10-15 अरबपति मित्र, ఒక పక్షాన ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యులు, వాళ్ళ వ్యాపారవేత్తలు, కాంట్రాక్టర్ల దోస్తులు.
और दूसरी तरफ तेलंगाना के सब गरीब लोग, दलित, आदिवासी, पिछड़े, माइनॉरिटीज, छोटे दुकानदार, किसान, मजदूर, మరో పక్షాన రైతులు, దళితులు, ఆదివాసీలు, మహిళలు, చిన్న వ్యాపారులు కేసీఆర్ అని కుటుంబానికి వ్యతిరేకంగా నిలబడ్డారు. इसीलिए तेलंगाना में भी वही होने जा रहा है जो कर्नाटक में हुआ. తెలంగాణలో కూడా కర్ణాటకలో ఏం జరిగిందో అదే జరుగుతుంది. पहले कह रहे थे कि तेलंगाना में टीआरएस, कांग्रेस और बीजेपी के बीच में लड़ाई है. ముందంటుంటుంది తెలంగాణలో ముక్కోనవ పోటీ, టిఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ముక్కోనవ పోటీ అని అంటుంటుంది. ఇదరకు तेलंगाना में बीजेपी नहीं बची, खत्म हो गई. తెలంగాణలో బీజేపీ ఖతం అయిపోయింది. उनको पता नहीं लगा ఏమైందో తెలియదు కానీ తెలంగాణలో బీజేపీ అడ్రస్ లేకుండా పోయింది. जैसे हाईवे पे गाड़ी चलती है और चारों टायर पंचर हो गए. ఒక కార్ నడుస్తూ 4 టైర్లు పంక్చర్ అయినట్టుగా బీజేపీ పని అయిపోయింది. अब तेलंगाना में कांग्रेस पार्टी और बीजेपी की बी टीम के बीच में लड़ाई है. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి బి టీం అయిన బీఆర్ఎస్ ఈ రెండు మధ్యలో పోటీ ఉంది. और जैसे हमने कर्नाटक में बीजेपी को हराया, वैसे ही हम यहां तेलंगाना में बीजेपी की बी टीम को हराने जा रहे हैं. కర్ణాటకలో ఏ విధంగా అయితే మనం బీజేపీని ఓడించినామో తెలంగాణలో బీజేపీ బి టీం బీఆర్ఎస్ ని ఓడించబోతున్నాము. देखिए, विपक्ष की मीटिंग हुई, दिल्ली में विपक्ष की मीटिंग हुई. ఢిల్లీలో ప్రతిపక్ష పార్టీల మీటింగ్ అయింది. और विपक्ष के नेताओं ने कहा कि कांग्रेस पार्टी मीटिंग में टीआरएस को बुलाना है. ఆ మీటింగ్ లో ప్రతిపక్ష పార్టీల మీటింగ్ లో ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ ని టిఆర్ఎస్ ని పిలవమని చెప్పాయి. हमने विपक्ष को साफ कह दिया कि अगर टीआरएस इस मीटिंग में आएगी तो कांग्रेस पार्टी इस मीटिंग में नहीं आएगी. మేము చాలా స్పష్టంగా చెప్పినాము, ప్రతిపక్ష పార్టీలన్నిటికీ టిఆర్ఎస్ పార్టీ వస్తే కాంగ్రెస్ పార్టీ హాజరు కాదు అని. हमने कहा कि टीआरएस बीजेपी की बी टीम है, हम उसके साथ नहीं बैठेंगे, हम उसको तेलंगाना से हटाएंगे. మేము స్పష్టంగా చెప్పినాం, టిఆర్ఎస్ తోటి మేము కూర్చోము. టిఆర్ఎస్ బీజేపీ బి టీము, మేము తెలంగాణ నుంచి టిఆర్ఎస్ పార్టీని ఓడిస్తాము. बीजेपी की बी टीम से हम समझौता कभी नहीं कर सकते. బీజేపీ బి టీం తోని ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఏ ఒప్పందం ఉండదు. मैं एक और बात कहना चाहता हूं, बहुत सारे ऐसे लोग हैं जो पहले कांग्रेस पार्टी को छोड़ गए. ముందు చాలా మంది కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టిపోయేవారు ఉన్నారు. मैं आपको भी मैसेज देना चाहता हूं. నేను మీ అందరికీ ఒక మెసేజ్ ఇస్తున్నాను. आपके लिए हमारे दरवाजे खुले हैं. మీకోసం మా దర్వాజాలు ఎప్పుడు కూడా తెరిచి ఉన్నాయి. जो भी कांग्रेस पार्टी के विचारधारा का आदमी है, उसके लिए हमारे दरवाजे खुले हैं. కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం, ఐడియాలజీ యాక్సెప్టబుల్ అయితే ఎవరికైనా కాంగ్రెస్ పార్టీ దర్వాజాలు తెరిచి ఉన్నాయి. जो बीजेपी और टीआरएस के विचारधारा का आदमी है, उससे हमारा कोई लेना देना नहीं है. బీజేపీ టిఆర్ఎస్ పార్టీల ఆలోచన విధానం, ఐడియాలజీ ఉంటే మాకు వాళ్ళతో ఎటువంటి సంబంధం లేదు. और तेलंगाना को एक और बात समझनी चाहिए, तेलंगाना के युवाओं को एक और बात समझनी चाहिए. తెలంగాణ యువకులకి ఇంకొక విషయం అర్థం కావాలి. जो केसीआर जी ने भ्रष्टाचार किया, उसके कारण नरेंद्र मोदी का दबाव उन पर है. కేసీఆర్ అవినీతికి కారణం నరేంద్ర మోదీ గారి బ్లెస్సింగ్ ఉండడం, నరేంద్ర మోదీ గారు పట్టించుకోవడం అని మనం చేస్తాను. लिकर स्कैम में जो भ्रष्टाचार किया,
वो सब एजेंसीज को मालूम है। కేసీఆర్ ఏమేం స్కాములు చేసిండో నరేంద్ర మోదీ ఏజెన్సీలకి తెలుసు। इसीलिए मैंने कहा कि टीआरएस बीजेपी की बी टीम है। అందుకోసమే టిఆర్ఎస్ బీజేపీకి బి టీము। और उन्होंने ये बात मान ली వాళ్ళు ఒప్పుకున్నారు ఇది। और अपना नाम बदल दिया। వాళ్ళు అందుకోసమే టిఆర్ఎస్ నుంచి బిఆర్ఎస్ అయిపోయినరు। बीआरएस का मतलब बीजेपी रिश्तेदार समिति। బిఆర్ఎస్ అంటే బీజేపీ రిశ్తేదార్ సమితి అంటే బీజేపీ బంధువుల పార్టీ। और इनको हम यहां से हरा के दिखाएंगे। మేము తప్పనిసరిగా బిఆర్ఎస్ ని తెలంగాణలో ఓడిస్తాము। कांग्रेस पार्टी के कार्यकर्ताओं से कहना चाहता हूं, आप हमारी रीढ़ की हड्डी हो। కాంగ్రెస్ కార్యకర్తలకి నేను సభాముఖత చేస్తున్నారు, మీరు మా వెన్నుముక। और आप टीआरएस को बहुत आसानी से हरा सकते हो। మీరు టిఆర్ఎస్ పార్టీని చాలా సునాయాసంగా ఓడించగలుగుతారు। आप में इतनी शक्ति है। आपने कर्नाटक में अपनी शक्ति दिखाई, अब यहां तेलंगाना में अपनी शक्ति दिखाओ। కర్ణాటకలో ఏ విధంగా కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీని ఓడించిండ్రో తెలంగాణలో కూడా మీ శక్తి చూపెట్టి టిఆర్ఎస్ ని ఓడించాలి। दिल से आपका धन्यवाद। మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు చేస్తున్నాను, కృతజ్ఞతలు। और एक बार फिर आपने इतना प्यार दिया, यात्रा के समय इतना प्यार दिया, इसके लिए दिल से धन्यवाद। మీరు ఎంతో ప్రేమించిండ్రు, మనస్ఫూర్తిగా మిమ్మల్ని ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। बीजेपी का काम नफरत फैलाना, कांग्रेस पार्टी का काम मोहब्बत फैलाना। బీజేపీ పని సమాజంలో విద్వేషం ద్వేషం పెంచడము। जैसे मैंने यात्रा में कहा था, नफरत के बाजार में मोहब्बत की दुकान खोलनी है। నేను యాత్రలో చెప్పినట్టుగా విద్వేషం ఉన్న మార్కెట్లో ప్రేమ అభిమానం ఉన్న దుకాణంకు తెరిచినము। नमस्कार, जय हिंद। నమస్కారం, జై హింద్। అందరు చేతులెత్తాలి। రాహుల్ గాంధీ గారి నాయకత్వం, కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం। 2 నిమిషాలు రాహుల్ గాంధీ గారు। హలో హలో మహేష్, మిత్రులారా, రాహుల్ గాంధీ గారు రేపు తెలంగాణలో జిత్నీ ఆబాదీ ఉత్నీ హక్ రూపాన ప్రతి నిరుపేదలకి, చరిత్రాత్మకంగా వృద్ధులకి, కళాకారులకి, గీత కార్మికులకి 4000 పెన్షన్ ప్రకటించినారు। నెక్స్ట్ మిత్రులు రేణుకా చౌదరి గారిని ఇక్కడి నుంచి మాట్లాడమని కోరుతా ఉన్నాను। ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు 1 నిమిషం మాట్లాడతారు, తర్వాత రేణుకా చౌదరి గారు। కాబోయే ప్రధానమంత్రి ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారి అద్భుత ప్రసంగానికి వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మిత్రులారా, ఖమ్మం జిల్లా నలుమూలల నుంచి వచ్చేసిన ప్రియమైన కాంగ్రెస్ కార్యకర్తలు, అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, రాష్ట్ర వ్యాప్తంగా విచ్చేసిన కాంగ్రెస్ కార్యకర్తలకి అందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కిల్లా, ఖమ్మం జిల్లా
మిత్రులారా, ఈరోజు బట్టి విక్రమార్క గారికి బట్టి విక్రమార్క గారు 1300 కిలోమీటర్లు పాదయాత్ర పూర్తి చేసే సందర్భంగా వారికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వారి అనుచరులందరికీ స్వాగతం పలుకుతూ, మీ జోష్ చూస్తుంటే తప్పనిసరిగా నవంబర్లో జరిగే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పి నేను మనవి చేస్తూ, ఒక్కసారి పింఛన్లను 4000కి పెంచుతూ ప్రకటింపజేసిన రాహుల్ గాంధీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరూ చేతులెత్తాలి, అందరూ రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. పెద్దలు రేణుకా చౌదరి గారు, ఇప్పుడు పెద్దలు రేవంత్ రెడ్డి గారు మిత్రులారా, ఈరోజు ఖమ్మం నడిగడ్డన కాంగ్రెస్ పార్టీ జెండాను రెపరెపలాడించడానికి లక్షలాదిగా తరలి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక సుదినం. గత 9 సంవత్సరాలుగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న చీడ పీడను వదిలించడానికి ఢిల్లీ నుంచి మన నాయకుడు భారత్ జోడో యాత్ర 150 రోజులు 4000 కిలోమీటర్లు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు మండు టెండల్లో మంచు కొండల్లో నడిసి తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరేయడానికి మన నాయకుడు రాహుల్ గాంధీ గారు వచ్చిండ్రు. మీరందరూ నిలబడి వారికి స్వాగతం పలకండి చప్పట్లతోటి. మిత్రులారా, మొత్తం గ్రౌండ్ అంతా నిలబడండి, రాహుల్ గాంధీ గారికి స్వాగతం పలకండి. ఆనాడు 60 ఏళ్ల పోరాటాన్ని 1200 మంది బిడ్డల త్యాగాన్ని గుర్తించి తల్లి సోనియమ్మ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోయి కేంద్రంలో అధికారం కోల్పోయి తెలంగాణలో ఒడిదుడుకులను ఎదుర్కొన్న తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తల్లి సోనియమ్మ. అట్లాంటి తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబం కాలనాగై అనకొండై ఈ తెలంగాణను కొల్లగొట్టింది. అందుకే మిత్రులారా, ఈ తెలంగాణ పొలిమేర్ల నుంచి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబాన్ని అండమాన్ వరకు తరమాల్సిన బాధ్యత తెలంగాణ యువకుల మీద ఉన్నది. ఇవాళ ఈ ఖమ్మం గురించి మాట్లాడాలంటే తెలంగాణ ఉద్యమానికి పునాదులేసింది 1969లో ఈ ఖమ్మం జిల్లా ఈ పాల్వంచ. ఇవాళ మళ్ళీ ఈ తెలంగాణను చంద్రశేఖరరావు నుంచి విముక్తి కలిగించడానికి లక్షలాది మంది ఖమ్మం బిడ్డలు ఇవాళ ఇక్కడికి వచ్చిండ్రు. మనం సభ పెట్టుకుంటే
తెలంగాణ జనగర్జన పెడితే టిఆర్ఎస్ సన్నాసులు సైకోలు ఈ జిల్లాలో ఉండే శివరాసన్ మనకు బస్సులు ఇయ్యలే, లారీలను రానియలే, రాకుట అడ్డుగోడలు కట్టినరు. అందుకే ఇవాళ లక్షలాది మంది తెలంగాణ యువకులు టిఆర్ఎస్ కట్టిన గోడలు దుంకిర్రు. టిఆర్ఎస్ వాళ్ళు అడ్డం వస్తే తొక్కుకుంటా ఇవాళ ఈ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగిరేసిండ్రు. అందుకే మిత్రులారా, రాబోయే 4 నెలల్లో డిసెంబర్ 9 ఆనాడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రకటించింది. డిసెంబర్ 9 శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం. మీ అందరి తరఫున రాహుల్ గాంధీ గారికి నేను మాట ఇస్తున్నా, రాబోయే డిసెంబర్ 9 నాడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ 9 నాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. మళ్ళీ ఇదే గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ సభ ఈ గడ్డ మీదనే మనం నిర్వహించుకుంటాం. ఈ ఎన్నికల శంఖారావం రేపు రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వానికి నాంది. అందుకే ఇవాళ ఎన్నికలలో భాగంగా ఆనాడు వరంగల్లో రైతు డిక్లరేషన్ ప్రకటించినాం. మొన్న ప్రియాంక గాంధీ గారి నేతృత్వంలో యూత్ డిక్లరేషన్ ప్రకటించినాం. ఇవాళ పేదలకు 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. అందుకే మిత్రులారా, రాబోయే ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ సంక్షేమాన్ని, అభివృద్ధిని 2 పాదాల మీద నడిపించే బాధ్యత తీసుకుంటుంది. మిత్రులారా, మీరందరూ, మనమందరం ఈరోజు మీ అభిమాన నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరిండు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేరిక ఖమ్మం జిల్లాలో 10కి 10 సీట్లు గెలిపిస్తుంది. ఖమ్మంలో 10కి 10 మీరు గెలిపించండి. రాష్ట్రంలో 80 సీట్లు మేము తెస్తాం. మిత్రులు పెద్దలు బట్టి విక్రమార్క గారు 110 రోజులు 1300 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజలను కలిసిండు, ప్రజా సమస్యలు తెలుసుకున్నాడు. ఇవన్నీ ఎన్నికల మేనిఫెస్టోలో పెడతాం. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మీరందరూ అధికారంలోకి వస్తుందన్న వాళ్ళందరూ చేయి పైకెత్తి పిడికిలి బిగించండి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ధన్యవాదాలు మిత్రులారా. పెద్దలు పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడతారు. ముందుగా రాహుల్ గాంధీ గారికి ప్రతి నెల 4,000 రూపాయల పెన్షన్ స్కీమ్ని ఈరోజు మననే కేటీఆర్ గారు చెప్పారు. 200 ఇచ్చే పెన్షన్ ఇచ్చే కాంగ్రెస్ పార్టీ కావాలా, 2,000 ఇచ్చే టీఆర్ఎస్ కావాలా? అరే కేటీఆర్, ఇక చూసుకో 4,000 రూపాయలు, నెలకు 4,000 రూపాయలు. రేపు మొదటి నెలనే మొట్టమొదటి సంతకం 4,000 రూపాయల పెన్షన్తోని ఇవాళ భారతదేశాన్ని, భారత జాతిని ఏకం చేయడానికి భారత్ జోడో యాత్ర చేపట్టిన ప్రియతమ నాయకుడు మొదటిసారి విచ్చేసిన రాహుల్ గాంధీ గారికి స్వాగతం పలుకుతూ, పార్టీలో జాయిన్ అవుతున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే ఈరోజు సిఎల్పి నాయకులు భట్టి గారికి మీ అందరి పక్షాన స్వాగతం పలుకుతూ, ఇలాంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చే మీ అందరికి కూడా చెప్తున్నా, తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీని గెలిపియండి. తప్పకుండా కూడా
మీ అందరికీ అండగా ఉంటామని మరొకసారి తెలియజేసుకుంటూ తెలంగాణ అమరవీరులకు 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 జై కాంగ్రెస్. आगे बढ़ो आगे बढ़ो आसे तू हिमाचल मंत्र मिदे आगे बढ़ो